ఉక్రెయిన్ వార్ విషయంలో ట్రంప్ పెట్టిన ప్రతిపాదనలు చాలా స్పష్టంగా రష్యా కోరుకున్నవి, పుటిన్ కోరుకున్నవే కనిపిస్తున్నాయి. ఈవెన్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ కూడా జెలెన్స్కీ కూడా ఎన్నడూ లేని రీతిలో చేతులెత్తేసేలా మాట్లాడాడు. సో ఉక్రెయిన్ ముందు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఒకటి తన డిగ్నిటీ, తన ఆత్మగౌరవాన్ని వదులుకోవడం, కాదంటే ఇప్పటిదాకా తనకు బలంగా మద్దతు ఇచ్చిన మిత్రుని వదులుకోవడం. ఈ రెండు డిఫికల్ట్ ఆప్షన్స్ ఇందులో ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని జెలెన్స్కీ మాట్లాడాడు. అంటే దాని ఇండికేషన్ ఏంటి? ఎయిదర్ ఆత్మగౌరవాన్ని వదులుకొని రష్యా చెప్పినట్టు ఉక్రెయిన్ అన్నీ వదులుకొని శాంతి కొరకు ఎగ్రీ కావాలి, లేదంటే అమెరికా మద్దతును కోల్పోవాలని. సో ట్రంప్ చేసిన ప్రతిపాదనలలో క్లియర్గా రష్యా పుటిన్ కోరుకున్నది. ఒక రకంగా ఇది పుటిన్కి విక్టరీ. సో పుటిన్ మొదటి నుంచి అడుగుతున్నది నాటోలో ఉక్రెయిన్ సభ్యత్వం ఉండకూడదు, ఇక దట్ షుడ్ బి ఎ క్లోజ్డ్ చాప్టర్ అని. అది ప్రధానంగా ఉక్రెయిన్ వార్ కారణం. అప్పుడేమో అమెరికా, యూరోపియన్ దేశాలు ఉక్రెయిన్ ఎగదోసాయి రష్యాపైకి. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ అమెరికా అండను, యూరోప్ అండను చూసుకొని రష్యాపైకి యుద్ధానికి రెడీ అన్నాడు. కానీ ప్రాక్టికల్గా అమెరికా మధ్యలో దోకా ఇచ్చింది. ఇప్పుడు ఉక్రెయిన్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు నాటో సభ్యత్వం ఎలాగూ రాదు. సో రష్యా మొదటి నుంచి పుటిన్ ఏం చెప్తున్నాడు? ఈ యుద్ధానికి కారణమైన ఫండమెంటల్ ఇష్యూస్ అడ్రస్ కాదు, రష్యా యుద్ధం ఆపదు అని చెప్పాడు. ఆ ఫండమెంటల్ ఇష్యూస్లో నాటో ఎక్స్పాన్షన్ టువర్డ్స్ రష్యా, ఈస్టర్న్ యూరప్ ఎక్స్పాండ్ కాకూడదు అనే, నాటో ఈస్ట్ వైపుగా ఎక్స్పాండ్ కాకూడదు అనేది రష్యా డిమాండ్. ఉక్రెయిన్ వరకు నాటో రావడాన్ని రష్యా తీవ్రంగా అంగీకరించింది. దీంతో ఇప్పుడు ఉక్రెయిన్ కోరిన నాటో మెంబర్షిప్ అనేది ఇక మర్చిపోయినట్లే, ఇక ముగిసిన అధ్యాయమే. ఇక రెండవది, ఇప్పటి వరకు ఈ యుద్ధాన్ని ఆపటానికి అడ్డంకిగా ఉన్న ఏకైక అంశము, అతి ముఖ్యమైన అంశము, రష్యా ఆక్రమించుకున్న ఉక్రెయిన్ భూభాగాలు. నియర్లీ 20% ఉక్రెయిన్ ప్రాంతాన్ని రష్యా ఆక్రమించుకుని ఉంది. 2014లోనే క్రిమియా, 14 అనుకుంటాను, క్రిమియాను ఆక్రమించింది. తర్వాత ఇటీవల యుద్ధంలో 2022లో స్టార్ట్ అయిన వార్లో లుహాన్స్క్, డొనెట్స్క్, ఖర్సాన్, జఫ్రోజియా, డాంబాస్ ఈ ప్రాంతాలని కూడా ఆక్రమించుకుంది. సో ఇప్పటిదాకా ఉక్రెయిన్ యూరోపియన్ దేశాలకు కోరుతున్నది రష్యా ఈ భూభాగాలను వెకేట్ చేయాలి అని. కానీ పుటిన్ ఎట్టి పరిస్థితుల్లో అందుకు రెడీగా లేడు. సో ట్రంప్ చాలా కాలంగా చెప్తున్నాడు ల్యాండ్ ఫర్ పీస్, భూభాగం వదులుకోవాల్సిందే అని. జెలెన్స్కీ కానీ యూరోప్ కానీ ఇప్పటి వరకు మాత్రం గట్టిగా నిలబడ్డారు. కానీ ఇప్పుడు చూస్తుంటే అది కూడా పుటిన్ చెప్పినట్టే జరిగేలా కనబడుతోంది. కొన్ని ప్రాంతాల్లో సింబాలిక్గా రష్యా విడ్రాయి అధిక భాగాన్ని, తాము ఆక్రమించుకున్న అధిక భాగాన్ని రష్యా నిలుపుకునేలా కనబడుతోంది. ట్రంప్ తెలివిగా ఏం చేశాడంటే రష్యా కోరినట్లు ఆక్రమించుకున్న భూభాగాలు రష్యాకే ఉండేలా, కానీ ఉక్రెయిన్ కోరుతుంది కదా ఖాళీ చేయాలని, అందువల్ల సింబాలిక్గా తమ ఆక్యుపైడ్ ఏరియాస్ నుంచి రష్యా కాస్త విడ్రా అవుతుంది. అది కూడా మరి పుటిన్ అంగీకరిస్తాడో లేడో తెలియదు. ట్రంప్ ప్లాన్లో మాత్రం కాస్త కొన్ని ప్రాంతాల నుంచి రష్యా విడ్రా కావాలని ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సో అది అంగీకరించినా కూడా అది సింబాలిక్కే. సబ్స్టాన్షియల్గా రష్యా ఆక్రమించుకున్న ఉక్రెయిన్ దేశ ప్రాంతాలు రష్యాకి ఉండిపోతాయి. సో ల్యాండ్ పోతుంది, నాటో మెంబర్షిప్ పోతుంది. ఇక మూడవ ఇష్యూ ఉక్రెయిన్కు సెక్యూరిటీ గ్యారంటీస్. డే 1 నుంచి యుద్ధం ఆపాలంటే ప్రెసిడెంట్ జెలెన్స్కీ చెప్తున్నది రష్యా మళ్ళీ యుద్ధము చేయదన్న గ్యారంటీ ఏంటి? మాకు భద్రత కల్పించాలని. ఎలా కల్పించాలంటే నాటో మెంబర్షిప్ ఇవ్వండి, రష్యా మా జోలికి రాదు అన్నారు. నాటో మెంబర్షిప్ ఇక ముగిసిన అధ్యాయమే. నాటో బలగాలు ఉక్రెయిన్లో ఉండాలి అని కోరాయి. అది కూడా సాధ్యం కాదు. అందుకు ట్రంప్ సిద్ధంగా లేడు, పుటిన్ అంగీకరించే ప్రసక్తే లేదు. ఇక్కడ ఇక సింబాలిక్గా మరి ఆ బలగాలు ఏమైనా ఉంటాయో చూడాలి. కానీ ఉక్రెయిన్ కోరుకున్నట్లు మాత్రం ఒక బలమైన సెక్యూరిటీ గ్యారంటీ అయితే కనబడం లేదు. పైగా ఉక్రెయిన్ ఆర్మీని నియంత్రించాలని పుటిన్ కండిషన్ పెట్టాడు.
సో 6 లక్షల మందికి మించి ఉక్రెయిన్ సైన్యం ఉండకూడదని. అందుకు కూడా ఇప్పుడు ఉక్రెయిన్ అంగీకరించాల్సి రావచ్చు. అంటే ఉక్రెయిన్ మిలిటరీని లిమిట్ చేస్తారు, ఒక సింబాలిక్గా మాత్రమే సెక్యూరిటీ గ్యారంటీస్ ఉంటాయి. సో దానికి కూడా ఉక్రెయిన్ అంగీకరించాలి. అంటే ఈ మూడింటి అంశాల్లో ఉక్రెయిన్ కోరింది సింబాలిక్గా అడ్రస్ అవుతుంది, రష్యా కోరింది పూర్తి స్థాయిలో అడ్రస్ అవుతుంది. ఇది అయిపోయాక ఇక రష్యా పైన ఆంక్షల్ని క్రమేటితో తొలగిస్తారు. రష్యా G7లో భాగమై G8గా మారుతుంది. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది ఇంకా యూరోప్ కానీ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ కానీ ఫార్మల్గా అంగీకరించలేదు. దీనికి కౌంటర్ ప్రపోజల్ ఫ్రాన్స్, జర్మనీ, యూకేతో కలిసి ఉక్రెయిన్ ముందు పెడుతోంది. కానీ పుటిన్ అంగీకరించడానికి సిద్ధంగా లేడు, ట్రంప్ కూడా అంగీకరించడానికి సిద్ధంగా లేడు. ట్రంప్ అయితే ఏకంగా థర్స్డే వరకు హమస్కు, తన శత్రువైన హమస్కి ఎట్లా డెడ్ లైన్ ఇచ్చాడో తమ మిత్రుడైన ఉక్రెయిన్ కూడా అలాగే డెడ్ లైన్ ఇచ్చాడు. థర్స్డే లోపల 27th లోపల ఈ ప్లాన్ అంగీకరించాల్సిందే అని. అంగీకరించకపోతే ఏమి జరుగుతుందో కూడా చెప్పాడు. ఏం జరుగుతుంది చాలా క్లియర్గా చెప్పాడు. వైస్ ప్రెసిడెంట్ JD వాన్స్ ట్వీట్ చేశాడు, యూరోప్ కానీ ఉక్రెయిన్ కానీ ఒక ఫ్యాంటసీ కలలో ఉండకూడదు. అమెరికా ఇచ్చేటువంటి డబ్బు, అమెరికా ఇచ్చేటువంటి ఆయుధాలు, రష్యా పైన శాంక్షన్స్, వీటితో ఈ యుద్ధం ఆగదు, రష్యాను కట్టడి చేయలేము అని. సో ఇట్ ఇస్ అ ఫ్యాంటసీ. US money, US arms and US sanctions on Russia will deter Russia. ఇది ఒకవేళ ఇలాగే యుద్ధం కొనసాగితే ఉక్రెయిన్ మరింతగా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది, ల్యాండ్ కూడా భూభాగాలు కూడా కోల్పోవాల్సి వస్తుందని అమెరికా హెచ్చరిస్తోంది. దాంతోపాటు ఇప్పుడు ఉక్రెయిన్ ట్రంప్ పీస్ ప్లాన్ ఒప్పుకోకపోతే అమెరికా ఉక్రెయిన్కి ఇచ్చే ఇంటెలిజెన్స్ సాయం, మిలిటరీ సాయం ఆపేస్తానని కూడా హెచ్చరిస్తోంది. అదే జరిగితే రష్యా ఉక్రెయిన్ మొత్తాన్ని ఆక్రమించుకున్న దిక్కుండదు. అందుకే జెలెన్స్కీ ఆ మాట అన్నాడు, ఆత్మగౌరవాన్నైనా వదులుకోవాలి లేదా అమెరికా లాంటి మిత్ర దేశమైనా వదులుకోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి వదులుకోమనే డిఫికల్ట్ చాయిస్ ఉక్రెయిన్ ముందుకు వచ్చింది. ఉక్రెయిన్ చరిత్రలో ఇది చాలా బాధాకరమైన అధ్యాయము అంటూ ప్రెసిడెంట్ జెలెన్స్కీ మాట్లాడాడు. చూస్తుంటే ట్రంప్ ఉక్రెయిన్ను ఒత్తిడి చేసైనా పుటిన్ కోరుకున్న పీస్ ప్లాన్కు ఒప్పుకునేలా చేసేలా కనబడుతోంది.